రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో, ఎప్పుడు ఎలాంటి అడుగులు రాజకీయ నాయకులు వేస్తారో మనం అంత ఈజీగా గెస్ చేయలేము. అస్సలు కలవరు వీళ్ళు అనుకున్న వాళ్ళు కలవచ్చు, అసలు వీళ్ళు కలిస్తే ఉంటారు వీళ్ళు విడిపోరు అన్న వాళ్ళు కూడా విడిపోవచ్చు. రాజకీయ లక్ష్యాల కోసం ఎప్పుడు ఎటువైపైనా ఏ రాజకీయ నాయకుడైనా అడుగులు వేయొచ్చు. ఆ రాష్ట్ర ప్రజల కోసం కావచ్చు, ఆ రాజకీయ వ్యక్తిగత జీవితం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ రాజకీయాల్లో మాత్రం ఎప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైంలో మాత్రం తమ్మిని బిమ్మిని, బిమ్మిని తమ్మిని అనేది చాలా సులువుగా, చాలా సింపుల్గానే అవుతుంటాయి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చాలా విచిత్రంగా, చాలా వేగంగా మారుతుంటూ ఉంది. ఎప్పుడు ఎలాంటి ఉత్కంఠమైన అంశాలు ఇక్కడ నమోదవుతాయో, ఎప్పుడు రాజకీయ నాయకులు ఎలాంటి అడుగులు వేస్తారో అన్నది ఇక్కడ అసలు మనం ఊహించలేము. అయితే ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అయిపోయి ఫలితాలకు టైం అయితే దగ్గరగా వచ్చేసింది. ఈరోజు సాయంకాలం 6:30 గంటల తర్వాత ఎలాగో ఎగ్జిట్ పోల్స్ అఫీషియల్గా విడుదల కాబోతున్నాయి. ప్రజానీకంతో పాటు రాజకీయ నాయకుల జీవితం ఇప్పుడు ఆ ఎగ్జిట్ పోల్లో రాబోయే జూన్ 4న ఫలితాల లెక్కలో ఇక్కడ వాళ్ళ జీవితం బయటపడే అవకాశాలు కనబడుతున్నాయి. కరెక్ట్గా ఇలాంటి టైంలోనే కేంద్రంలో కీలక నాయకుడు, దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారి తర్వాత అమిత్ షా అనే పేరు మనం ఏ రకంగా ఎంత బలంగా మనం వింటుంటామో తెలుసు. మరి అలాంటి రాజకీయ నాయకుడు, ఒక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఇప్పుడు ఒక సంచలన అడుగులు వేయబోతున్నారా అంటే ఖచ్చితంగా అవుననే తెలుస్తుంది. రాష్ట్రంలోనే కాదు, ఏకంగా దేశంలోనే ఇప్పుడు ఎన్నికలు ముగియబోతున్నాయి. ఈ రోజుతో అసలు సిసలైన సినిమా ఇప్పుడే మొదలవుతుంది. నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ప్రజానీకంకు ఇదిగో ఈరోజు సాయంకాలం ఒక 50% క్లారిటీ వస్తే జూన్ 4న 100కు 100% వాళ్ళు అనుకుంటుంది ఏంటి, జరుగుతుంది ఏంటి అనే దానిపై ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లారిటీ వచ్చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గెలుపు ఓటమిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా నేతల చూపులే కాదు, ప్రజానీకం కోట్లాది మంది తెలుగు ప్రజలు 1000 కళ్ళల్లో ఒత్తులేసుకొని మరీ చూస్తున్నారు. కూటమిగా జతకట్టిన కేంద్ర బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ ముగ్గురు కలిసిన కూటమి గెలుస్తుందా? కేవలం సింగిల్ ఎజెండాతో సింగిల్గా వెళ్ళిన జగన్కే ప్రజానీకం మళ్ళీ అవకాశం ఇస్తుందా? ఇదే ప్రశ్న ప్రతి నోటా వినబడుతుంది. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అమిత్ షా గారు ఏకంగా ఏపీ పర్యటనకు రాబోతున్నారట. ఎస్, హఠాత్తుగా హుటాహుటిన ఆంధ్రప్రదేశ్కు అమిత్ షా ఈరోజు బయలుదేరబోతున్నారు. లోక్సభ ఎన్నికల సంగ్రామం చివరి అంకానికి చేరుకున్న వేళ ఈ రోజుతో 7వ దశ ఎన్నికల పోలింగ్ దేశవ్యాప్తంగా కూడా ముగుస్తుంది. జూన్ 4న ఫలితాలు అంతా కూడా విడుదలవుతాయి. మరి ఈ క్రమంలోనే అగ్రనేతలందరూ చివరి దశ ప్రచారంలో ఫుల్ హై స్పీడ్తో దూసుకెళ్తున్నారు. అయితే ఈ రోజున నిన్నటి సాయంత్రంతోనే చివరి దశ ఎన్నికల ప్రచారాలు సైతం క్లోజ్ అయిపోయాయి. దీంతో మూడోసారి అధికారమే లక్ష్యంగా బీజేపీ అగ్రనేతలు, ఓవైపు దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ, మరోవైపు అమిత్ షా వ్యూహాలతో ప్రచారాలు నిర్వహించారు. ఈ తరుణంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు సడన్గా ఆంధ్రప్రదేశ్లో తిరుపతికి పర్యటించబోతున్నారట. ఇప్పుడు ఈయన ఆ ఏపీకి రావడం ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారింది. ఎందుకు ఇంత సడన్గా అమిత్ షా గారు తిరుపతి పర్యటనకు వస్తున్నారు, ఏంటి సంగతి అని అంతా కూడా ఆరాధిస్తున్నారు. ఓవైపున కూటమితో జతకట్టిన టీడీపీకి కానీ, కూటమితో ఉన్న బీజేపీకి సంబంధించిన నాయకులకు కానీ, జనసేనకు సంబంధించిన అగ్రనేతకు కానీ ఈ విషయాలు ఏవి కూడా పెద్దగా తెలియదట. మరి ఇంత హఠాత్తుగా ఎవరికీ తెలియకుండా అమిత్ షా గారు ఏపీ పర్యటనలో తిరుపతికి ఎందుకు వస్తున్నారు? ముందుగా శ్రీవారిని దర్శించుకోబోతున్నారట అమిత్ షా గారు. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి గారి దర్శనం అనంతరం అమిత్ షా గారు శ్రీవారి దర్శనం అనంతరం అమిత్ షా గారు అసలు ఎక్కడికి వెళ్తారు అనేది ఇప్పుడు అంతా కూడా ఆలోచిస్తున్నారు. గురువారం రాత్రి 7:30 తిరుమలకు చేరుకుంటారు. శుక్రవారం ఉదయం 8:30 శ్రీవారి దర్శనం చేసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి రాజ్కోటకు బయలుదేరుతారు. అయితే అమిత్ షా కూటమి బీజేపీ నేతలను కలుస్తారా? ఇక్కడ సమాచారమే లేదట. అయితే ఇక్కడ కేంద్ర హోంశాఖ అమిత్ షా గారు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారితో భేటీకి సైతం గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా సమాచారాలు అందుతున్నాయి. తిరుమలకు వస్తున్న అమిత్ షాకు చంద్రబాబు నుంచి కానీ, కూటమి నేతలకు కానీ సరైన ఇన్ఫర్మేషనే ఇవ్వలేదట కేంద్రంలో టైట్ వార్ కనిపిస్తున్న ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారితో అమిత్ షా కలవబోతున్నారు అనే సమాచారం ఇప్పుడు చాలా కీలకమైంది. జగన్ను ఎన్డీఏలోకి ఆహ్వానించబోతున్నట్టుగా కూడా మరో సమాచారం కూడా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో రెండోసారి ముఖ్యమంత్రిగా గెలవబోతున్నారు అన్న సమాచారం కేంద్రం వద్ద క్లియర్ కట్గా ఉందట. దీనికి ఎన్డీఏలోకి జగన్ వస్తే మాకు సీట్లలో, ఎంపీ సీట్లలో కలిసి వస్తుందని,
అడిగినవన్నీ ఇస్తామని జగన్కు ఆశ పెట్టేదానికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తుంది. అదే జరిగితే టీడీపీ పూర్తిగా కుప్పకూలినట్టే. పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ముచ్చమటలు పట్టిస్తున్న ఈ అంశం ఎటువైపు వెళ్తుంది అనే చర్చ ఇప్పుడు ఏపీలో వైరల్గా మారింది. ఢిల్లీ పెద్దల జీవితం ఇప్పుడు జగన్ చేతిలో ఉందంటే నిజంగా ఇది దేవుడి స్క్రిప్ట్ మామూలుగా లేదు అనేదం ఎంతో గట్టిగా చెప్పవచ్చు. ఏ జగన్ను కాంగ్రెస్ అగ్ర నాయకులు, ఏ జగన్ను ఈ బీజేపీ నాయకులు చాలా చీప్గా చూస్తూ విచ్చలవిడిగా కామెంట్లు చేస్తున్నారో, అవసరమైతే జగన్కు జై కొడుతూ, అదే అవసరం లేకపోతే జగన్ను విమర్శిస్తున్న కేంద్రం అయితేనేమి, ఏ అవసరం లేకపోయినా జగన్ను దారుణంగా హింసించి 16 నెలలు జైల్లో శిక్షకు అర్హుడిని చేసిన కాంగ్రెస్ అధిష్టానం అయితేనేమి, ఇప్పుడు కేంద్రంలో ఉన్న ఈ ఇద్దరు జగన్ వైపుకు గురిపెట్టి బతిమిలాడుకుంటున్నారట. ఇటీవల ఇండియా కూటమి నుంచి కూడా కాంగ్రెస్ అగ్ర నాయకులు జగన్కు ఫోన్లో టచ్లోకి వెళ్ళారు. మాకు మద్దతు జగన్ ఉంటే చాలు అంటూ వాళ్ళు అంటున్నారట. మీ మద్దతు మాకు కావాలయ్యా అంటూ కాంగ్రెస్ పెద్దలు జగన్ వైపుకు రాయబారాలు ప్రారంభించారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే ఆస్కారం కనిపిస్తున్న ఈ నేపథ్యంలో ప్రతి సీటు ఇప్పుడు కీలకం కాబోతుంది కేంద్ర ప్రభుత్వం రావడానికి, అటుకే బీజేపీకైనా ఇటు కాంగ్రెస్కైనా. కావున ఏ పార్టీకి ఎటు టైట్ వారు వస్తుంది, ఎవరికి జగన్ ఎంపీలు యూజ్ అవుతారు, ఎవరు జగన్ను బతిమలాడుకుంటారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అటు ఇటుపై జగన్ చేతికి బ్రహ్మాస్త్రం వెళ్తుందా? ఖచ్చితంగా వెళ్తుంది అనే సమాచారం అయితే అందుతుంది. అదే జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే ప్రత్యేక హోదా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే పోలవరం ప్రాజెక్టుకు పూర్తి నిధులు కేంద్రమే భరించాల్సిన పరిస్థితి ఉంటుంది. రాష్ట్రం విభజించిన హామీలు ఇంకా సఖ్యతగా పూర్తిగా క్లియర్ చేసేయాల్సిన అంశం కూడా కేంద్రం ముందుండి నడిపించాల్సిందే. ఇలా ప్రతిదీ పేపర్ మీద పెట్టి సంతకం పెట్టిన తర్వాతే, మాట ఇచ్చిన తర్వాతే మళ్ళీ ఏదైనా ఉంటుంది తప్ప మాట ఇవ్వకుండా మాత్రం మద్దతు లేదంటూ కుండబద్దలు కొడుతున్నారట జగన్. ఇప్పుడు అక్కడ ఆ హైలైట్ పాయింట్ ఇదే. మరి ఏపీ పర్యటనకు వస్తున్న అమిత్ షా జగన్ వద్దకు వెళ్తాడా? జగన్తో భేటీ అవుతాడా? ఎలాగో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజే లండన్ పర్యటనలు ముగించుకొని బహుశా ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఉదయమే గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకొని తాడేపల్లికి వెళ్ళడం జరిగింది. మరి ఇలాంటి సమయంలో అమిత్ షా అడుగులు ఎటువైపు? కేంద్రం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి టచ్లోకి వెళ్ళింది. కేంద్రంకు సంబంధించిన ఒక కీలక నాయకుడుకు ఒక రాయబారం కూడా ఆల్రెడీ ప్రారంభించారు. మా మద్దతు ఉంటుందా? నీ మద్దతు మాకు ఉండాలి అంటూ కేంద్రం కూడా అడుగుతుందట. ఏ మద్దతు ఉందని కూటమితో జతగట్టారు చెప్పండి? ఏ మద్దతు ఉందని జగన్ను విమర్శించారు? అమిత్ షా లాంటి వ్యక్తి ఏకంగా డొల్లా మాటలు మాట్లాడి దారుణంగా ఎన్నికల ప్రచారంలో నోరు జారాడు. మరి ఇవన్నిటికీ సమాధానం ఎవడు చెప్తాడు? మీ అవసరం ఏటుంటే అటువైపు వచ్చి నిలబడతారా? కూటమిది చంద్రబాబు జై జై అన్నాడు. మరి చంద్రబాబును పట్టుకొని లాగొచ్చు కదా, చంద్రబాబును పట్టుకొని తిరగొచ్చు కదా. చంద్రబాబుతో అయ్యేది లేదు పోయేది లేదని తెలుసుకున్నాక ఇప్పుడు జగన్ గుర్తుకొచ్చాడా? అసలు సిసలైన తీర్పు జూన్ 4న ఉంటుంది చూడండి. బహుశా ఈ రోజు సాయంకాలం 6:30 ఎగ్జిట్ పోల్తోనే మీ బండారాలు ఎలా బట్టబయలవుతాయో, మీ కూటమి ఎంత దారుణంగా పతనం అవుతుందో చూడండి అంటున్నారు ప్రజానీకమంతా కూడా. ఏదేమైనా ప్రజలు ఇచ్చిన సమయం చాలు, మీరు చేయాల్సినవి చేశారు. కానీ ఇప్పుడు ప్రజలు కోరుకుంటున్న తీర్పులు ఏ రకంగా ఉంటాయి అన్నది కేంద్రంలో చాలా చాలా ఉత్కంఠతో ఇంట్రెస్టింగ్తో ఉన్నాయి. చూద్దాం మరి కేంద్రానికి ఎవరు అవకాశం ఇస్తారో, జగన్మోహన్ రెడ్డి గారి ఎంపీలు ఎవరికి యూజ్ అవుతారో, ఎటువైపు వెళ్తుందో ఈ గాలి అన్నది మాత్రం వేచి చూడాల్సిందే. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి మీ మిత్రులకు షేర్ చేయండి.